అందరికీ నమస్కారాలు. మా నాయకుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా 10 రోజుల పాటు ప్రగతి పండగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేసుకుంటున్నాం. పలు పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో పట్టణంలో ఈరోజు దాదాపు 62 లక్షల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులను ప్రారంభం చేసుకున్నాం. ఒకటి పైప్ లైను, రెండోది సీసీ రోడ్డు, రెండో కూడా 30 లక్షల పైన ఒక్కొక్క పని విలువ చేసేది. ఈ 2 పనులను ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అట్లాగే రాయదుర్గం పట్టణం రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య సతమతమవుతున్నాం. ఆర్థిక పరిస్థితి ఏమాత్రము సహకరించకపోయినా ఆయన అడిగింది కాదనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గానికి నిధులు ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా రాయదుర్గం పట్టణానికి ఇప్పటికే ఒక 10 కోట్ల రూపాయలు వివిధ పద్ధతుల కింద నిధులు అందాయి. 78 కోట్లు మంచినీటి పథకం అమృత్ 2 కింద మంజూరై టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఏజెన్సీ వర్క్ త్వరలోనే ప్రారంభం చేస్తుంది. దీనికి తోడు పట్టణంలో అనంతపురం రోడ్డులోని అసంపూర్ణ రైల్వే వంతెన పూర్తి చేయడానికి జాతీయ రహదారుల సంస్థ 46 కోట్ల రూపాయలు నిధులను ఈ మధ్యనే మంజూరు చేసింది. ఇవి కాకుండా డిఎఫ్ఐడి పథకం కింద మరో 30 కోట్ల రూపాయలు త్వరలోనే అందే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి గారితో మొన్న జిల్లా సమీక్ష సమావేశంలో 50 కోట్ల రూపాయలు కావాలని అడిగితే ఆయన దీనిని ప్రాధాన్యంలో పెట్టి చేయమన్నాడు. దాంట్లో భాగంగా 3 రోజుల కిందటే మున్సిపల్ కమిషనర్ గారికి సమాచారం వచ్చి 30 కోట్లకి రివైజ్డ్ డిపిఆర్ సమర్పించండి, డిఎఫ్ఐడి కింద నిధులు ఇస్తామని వాళ్ళు సమాచారం ఇస్తారు. అంటే డిఎఫ్ఐడి నిధులు 30 కోట్లు, అమృత్ 2 కింద 78 కోట్లు, 46 కోట్లు జాతీయ రహదారుల సంస్థ నుంచి, ఇవన్నీ కలుపుకుంటే 160 కోట్లకు పైగా నిధులతో రాయదుర్గం పట్టణాన్ని ఈ హయాంలో అభివృద్ధి చేయబోతా ఉన్నాం. ఇది ప్రజలెవరు ఊహించి ఉండరు, నేను కూడా ఊహించి ఉండాలి. ఇది నిధులు తీసుకొస్తాను అంటే మా ఊహకందని విధంగా ప్రజల అంచనాలను మించి మేము అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. రాయదుర్గాన్ని అభివృద్ధి చేసింది నేనే, తెలుగుదేశం ప్రభుత్వమే, ఈరోజు కూటమి ప్రభుత్వమే అని గర్వంగా చెప్పుకునే విధంగా రాయదుర్గాన్ని మేము తీర్చిదిద్దుతా ఉన్నాం. రాయదుర్గానికి ఆధునిక హంగులను అద్ది ఒక మంచి పట్టణంగా దీన్ని తీర్చిదిద్దే పని ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న మంత్రులకు, అధికారులకు, ముఖ్యంగా మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాం. అందుకనే రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా 10 రోజుల పాటు ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల్ని రాయదుర్గం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పంచుకోబోతా ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప పండగని ప్రతి రాయదుర్గం పౌరుడు గర్వంగా చెప్పుకునే విధంగా చేసుకోవాలని నేను ప్రజానీకానికంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.